my lovely people, welcome back to my channel Baby Kavya Official. ఈ వీడియో నా వర్క్ రిలేటెడ్ వ్లాగ్ అన్నమాట. ఆ రోజు డే నాకు వర్క్తోనే స్టార్ట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ మేకోవర్కి అయితే వెళ్ళాను. నార్మల్గానే వీడియోస్ తీసుకోవడం కష్టము, అలాంటిది వర్క్ చేసేటప్పుడు చాలా కష్టమైపోతుంది. నేను మర్చిపోయాను అనమాట బిఫోర్ అనేది వీడియో తీసుకోవడం. అందుకని చెప్పేసి నేను ఇలా పిక్ అనేది యాడ్ చేశాను నా వర్క్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉన్నారన్నది. సో ఇంక వెళ్ళగానే కావాల్సినంత నీట్గా సెట్ చేసుకున్నాము. నా ఫ్రెండ్ కూడా నాతో పాటు వచ్చింది, తను కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం కావాలి అన్నది దాన్ని బట్టి నేను తీసుకెళ్ళాను అనమాట. ప్రోడక్ట్ మొత్తం అయితే క్యారీ చేయలేదు. కంప్లీట్ మేకోవర్ వీడియో అన్నది నేను తీసుకోలేదన్నమాట. చిన్న చిన్న క్లిప్సే తీసుకున్నాను. అంటే అలవాట్లేదు కాబట్టి నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు, బట్ నేను అంత ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్సే తీసుకున్నాను. నాకైతే బ్రైడ్ చాలా బాగా నచ్చారు, ఎందుకంటే వెళ్ళగానే వాళ్ళ రిసీవింగ్ మాకు చాలా బాగా అనిపించింది. ఏ క్లయింట్ దగ్గర అయినా మనకి అంతే, వెళ్ళగానే వాళ్ళ రిసీవింగ్ దగ్గర మనకు తెలిసిపోతుంది ఆ రోజు వర్క్ మనకి ఎలా ఉంటుంది, వాళ్ళతో మనం ఎలా ఉంటాము, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుందని. నాకైతే ఆ టైంలో నేను చేసినంతసేపు నాకు చాలా ఫ్రీగా అనిపించింది. తను అంతా సపోర్ట్ చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. తను న్యాచురల్గా కూడా బాగుంది కాబట్టి అంత హెవీ మేకప్ అవసరం లేదు. అండ్ తను కూడా లైట్గా నార్మల్గా అడిగారు, సో అందుకని చెప్పేసి నేను కొంచెం న్యాచురల్గానే చేశాను. సో ఫైనల్గా ఫస్ట్ లుక్ అయితే ఇలా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అండ్ నేను కూడా సాటిస్ఫై అయ్యాను. ఈ వీడియో తీసుకోవడానికి మెయిన్ రీజన్ నా ఫ్రెండ్. తను కూడా ఉండడం వల్ల తను కూడా కొన్ని క్లిప్స్ తీసింది కాబట్టి నేను ఈ వ్లాగ్ అనేది పెడుతున్నాను. లేదంటే నాకు నేనే అన్ని వీడియోస్ తీసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అన్ని వీడియోస్ తీయడానికి నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇగ్నోర్ చేసేదాన్ని. తను కూడా ఉండడం వల్ల నాకైతే ఒక చిన్న వ్లాగ్ అయినా వచ్చింది. తను నార్మల్గా రాలేదు, తను కూడా నాలాగే ఒక మేకప్ ఆర్టిస్ట్. సో అందుకని నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని నేను తనని కూడా తీసుకొచ్చాను. సో వీడియో కూడా నాకు తను హెల్ప్ అయిందనమాట. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 2.5 months అయిపోతుంది. నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసేదాన్ని, కానీ అన్నీ అలాగే చేసేస్తున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. దీని రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో అయితే నేను ఎప్పుడో పోస్ట్ చేశాను, అంటే వర్క్ అయిపోయిన వెంటనే నేను పోస్ట్ చేశాను. ఈ వ్లాగ్ పెట్టడమే చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ సెకండ్ శారీ, ఇందులో నాకు తను ఇంకా బాగా నచ్చారు, ఎందుకంటే తను సెలెక్ట్ చేసుకున్న శారీ కలర్ తనకి చాలా బాగా సెట్ అయింది. ఫోటోగ్రాఫర్స్ సెలెక్ట్ చేశారంట. ఫొటోస్ మంచిగా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక కలర్ అనేది సజెస్ట్ చేశారు. సో తనకు చాలా బాగా సెట్ అయింది. వేసుకున్న అవుట్ఫిట్ కలర్స్ వల్ల ఫేస్ చాలా గ్లో వచ్చేస్తుంది. మేకప్ వేసినా వేయకపోయినా ఎందుకు ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. కలర్స్ మనకి సెట్ అవ్వనివి తీసుకుంటే మనం ఎంత బాగా రెడీ అయినా ఏదో డల్గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు వీడియో మొత్తం అబ్జర్వ్ చేసి ఉంటే మీకు తను నవ్వుతూనే కనిపిస్తుంది. తను అలా నవ్వుతూనే ఉండడం వల్ల తను ఇంకా బాగా అనిపిస్తుంది. పేర్ అయితే బాగుంది. ముందు తనే హైలైట్ అయిపోతుంది, తన స్మైలింగ్ ఫేస్ వల్ల తనే బాగా హైలైట్గా కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే ఆ రోజు నా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. తను ఒక క్లయింట్లా కాకుండా ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడం వల్ల నాకైతే మంచిగా అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చిన్న వీడియో కాబట్టి స్కిప్ చేయకుండానే చూసారనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.